ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సస్పెన్స్గా నెలకొన్న ఒక విషయం భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనల కూటమిలోకి వస్తుందా లేదా అని చెప్పి ఇక్కడ నుంచి వీళ్ళు ప్రపోజల్స్ పెట్టడం అక్కడ నుంచి వాళ్ళంతా సైలెంట్గా ఉండడం ఒక స్ట్రాటజిక్గా జరుగుతుందనేది అందరూ చర్చించుకునే విషయం సార్. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళుతూ ఉన్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా ఆ తర్వాత ఢిల్లీ పెడతారంట. సో ఒక రకమైన సస్పెన్స్ కొనసాగుతోంది. కొన్ని సీట్లు అంటే మనకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది సార్. జనసేనకి 24 ఇచ్చిన చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి 11 ఇవ్వబోతూ ఉన్నారనేది ప్రచారం సార్. ఈ నెంబర్ ఒకటే కాదు, జనసేనకు 2 పార్లమెంట్ సీట్లు ఇస్తే 3 బీజేపీకి 3 ఉంటాయి. సో ఇదే బీజేపీకి 3 పార్లమెంట్ సీట్లు 11 అసెంబ్లీ సీట్లు ఇస్తే మీరన్న ప్రశ్న మీ ఫేవరెట్ సబ్జెక్ట్. జనసేనకు తక్కువ సీట్లు మీకే కాదు, హరిరామ జోగయ్యకు, ముద్రగడ పద్మనాభంకు ఫేవరెట్ సబ్జెక్ట్ ముందుకు వస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్, కాదని అనలేదు. జనసేనకు 24 తక్కువ సీట్లు అన్నప్పుడు నేను చాలాసార్లు మాట్లాడాను. కానీ ఈ కంపారిజన్లో అడిగినప్పుడు క్వశ్చన్ మనకు జస్ట్ లేటెస్ట్ టేక్ ది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్. నేను 2019 ఎన్నికలే ప్రాతిపదిక అంటలేదు. ఆ ఎన్నికల తర్వాత బీజేపీ పెరిగిందని ఇంతవరకు బీజేపీ నేతలు కూడా ఎవరు చెప్పడం లేదు. ఇక సింగిల్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడర్ 2019లో మా బలం వేరు, 2024లో మా బలం వేరు, ఆంధ్రప్రదేశ్లో మేము బాగా పెరిగాం అని అన్నారు. ఇంతవరకు సింగిల్ బాగా కాదు, పెరిగామని కూడా అనలే కాంగ్రెస్. ఎందుకంటే 2019 ప్రాతిపదిక కాదు. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం కదా, 2019లో వచ్చిన ఓటింగ్ కన్నా కాంగ్రెస్కు 10% ఎక్కువ ఓటింగ్ వచ్చింది. బీజేపీకి 7 నుంచి 14 డబుల్ అయింది. బీఆర్ఎస్కు 11% తగ్గింది. అందువల్ల ఓటింగ్ స్టార్టింగ్గా ఎప్పుడు ఉండదు. సో కాంగ్రెస్కు 10% పెరిగింది, బీజేపీకి 7% పెరిగింది. కానీ తెలంగాణలో పెరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో పెరిగిందని బీజేపీ చెప్పడం లేదు, నేను చెప్పడం తర్వాత సంగతి. సో నాట్ ఎ సింగిల్ బీజేపీ లీడర్ క్లెయిమింగ్. ఆ మేరకు వాళ్ళు హానెస్ట్గానే ఉన్నారు. సో బీజేపీ బలం పెరిగినట్టు ఎక్కడా భూమికి లేదు. ఇప్పుడు తెలంగాణ అన్న కనీసం ఒక దుబాక బై ఎలక్షన్, ఓ హుజురాబాద్ బై ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి సీట్లు, కొంతమంది నేతలు బీజేపీలోకి వచ్చారు. కనీసం ఫ్లో ఆఫ్ లీడర్స్ ఈటల రాజేంద్ర నుంచి మొదలుకొని రాజగోపాల్ రెడ్డి వరకు ఆ దశలో చాలామంది వచ్చారు కదా. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి. సో ఆంధ్రప్రదేశ్లో సిమ్టమ్స్ ఏంటి? ఉప ఎన్నికలు ఏం జరిగినా బీజేపీ ఓటింగ్ రాలే లేదు. నాయకుల ఫ్లో కూడా ఒక ఇండికేషనే. మనం కోడి కుక్కరో కో అంటే తెల్లవారిందని మనకు అర్థమవుతుంది. ఇది ఈ మధ్య కోళ్ళు మధ్యాహ్నం కూడా, మధ్యరాత్రి కూడా, మధ్యాహ్నం కూడా కుక్కరొక్క అంటున్నాయి. అదొక ఇండికేషన్, కానీ అదే ఫైనల్ ఇండికేషన్ అనలేము. బట్ అది కూడా ఇండికేషన్. ఏ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చేరడానికి సుముఖత చూపడం లేదు. మరి ఏ ప్రాతిపదిక బీజేపీ పెరిగిందని చెప్పలేము. కానీ అంటే అప్పుడు 2019లో ఓటింగే క్రైటీరియా అవుతుంది. అప్పుడు ఎంత వచ్చింది బీజేపీకి? లెస్ దెన్ 1%, 100 కంటే తక్కువ. సో 100 కన్నా తక్కువ వస్తుంది. పవన్ కళ్యాణ్కి ఎంత వచ్చాయి? 6% వచ్చింది. మీరు ఏ ఇండికేషన్ బట్టి చూసినా పవన్ కళ్యాణ్కి 1% పెరుగుతుంది తప్ప తగ్గదు, అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ పెద్దగా ఇప్పుడున్నంత యాక్టివ్గా పాలిటిక్స్లో లేడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అందంగా చెప్పేవాడు ఇంటర్వెల్ ఎక్కువ, సినిమా తక్కువ అని. పార్ట్ టైం పొలిటీషియన్. ఇప్పుడు ఆయన ఫుల్ టైం పొలిటీషియన్. ఇప్పుడు సినిమా ఇంటర్వెల్ కూడా లేకుండా సినిమా ఉన్నది ఇప్పుడు, పొలిటికల్ సినిమా. సో ఆయన పవన్ కళ్యాణ్ తన సినిమాలు 3 సినిమాల షూటింగ్ కూడా పక్క పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకూల సినిమాల షూటింగ్ నడుస్తుంది. వ్యూహాలు, దృశ్యాలు, శపథాలు నడుస్తున్న రోజులు ఇవి. సో అలాంటి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం, యాత్ర 2లు. సో అందువల్ల ఏ రకంగా చూసినా జనసేన హస్ బికమ్ మోర్ యాక్టివ్. మా జనసేన వెనకాల ఉండే కన్సాలిడేషన్ కూడా పెరిగింది గతంతో పోలిస్తే. టీడీపీతో కలవడం వల్ల జనసేన బలపడుతుంది, కొన్ని సీట్లలో గెలుస్తుందన్న భావన కూడా పెరిగింది. దానివల్ల ఆటోమేటిక్గా జనసేనకు సానుకూలంగా ఉండి ఈ పార్టీ గెలవదు కదా అనుకోని ఓటు వేయని వాళ్ళు కూడా ఓటేస్తారు. కానీ ఈ పార్టీ గెలవబోతుంది అనుకున్న భావన వచ్చినప్పుడు. తర్వాత పొలిటికల్ జాగ్రఫీ, బీజేపీకి ఏ పొలిటికల్ జాగ్రఫీ లేదు, జనసేనకు పొలిటికల్ జాగ్రఫీ ఉంది. అంటే జనసేనకు బలమున్న సీట్లన్నీ కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి, డిస్పర్స్ అయ్యలేవు. మీకు ఆ కడపలో ఒకటి, అనంతపురం ఒకటి, చిత్తూరు ఒకటి లేదు. ఆ మొత్తం బెల్ట్ అంతా కృష్ణ, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి, అటు ఉత్తరాంధ్ర వైపు, ఇటు దక్షిణాంధ్ర వైపు కొంత ఎక్స్పాండ్ అయ్యి కృష్ణా గుంటూరు జిల్లాలు ఈ బెల్టే కదా ఉంది.
సో ఎప్పుడైనా పొలిటికల్ జాగ్రఫీ ఒక కాన్సన్ట్రేట్ అయి ఉంటే ఆ పార్టీకి వచ్చే ఓట్ల కన్నా సీట్లు ఎక్కువ ఉంటాయి. సో ఏ రకంగా చూసినా జనసేన ఈజ్ మోర్ పవర్ఫుల్. పోనీ లాస్ట్ ఎలక్షన్సే తీసుకుందాం, 1% 6%, అంటే ఆ లెక్కన 6 రేట్లు ఎక్కువ ఇవ్వాలి. అంటే బీజేపీకి 11 సీట్లు ఇస్తే జనసేనకు 66 సీట్లు ఇవ్వాలి. ద ఫేవరైట్ నెంబర్ ఆఫ్ హరిరామ జోగయ్య 67 65 చెప్పాడు కదా. సో లేదంటే ముద్రగాడు చెప్పినట్టు 57 ఇవ్వాలి. సో మీరు మన కార్యక్రమంలో అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు 24 సీట్లు కాక డబుల్ అని ఇవ్వాలి, 45 ఇవ్వాలి. సో బీజేపీకి 11 ఇస్తే మాత్రం జనసేనకు ఇచ్చింది తక్కువే. సో బీజేపీకి 3 లోక్సభ సీట్లు ఇస్తే జనసేనకు 18 సీట్లు ఇవ్వాలి. ఆ లెక్కన ఇక టీడీపీకి 2 మిగులుతాయి, 4 మిగులుతాయి. 3 బీజేపీ, 18 జనసేన, 4 మిగులుతాయి. సో అందువల్ల ఏ రకంగా చూసినా అది. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. జనసేనమో తెలుగుదేశంతో కలిసి అడుగులో అడుగేసి పోరాట జగన్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది. బీజేపీ అటు జగన్తో ఉన్నారో తెలియదు, లేరో తెలియదు, అందుకొరకు ఎక్కిస్తాను మరి చంద్రబాబు నాయుడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కష్టకాలంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీకి ఒక ఊపునిచ్చాడు. సో ఇవాళ టీడీపీ రేపు అధికారంలోకి రాగలుగుతాము అని ధైర్యంగా పోటీ పడుతుందంటే అది జనసేన చలవే, అది పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతు ప్రభావమే. కానీ బీజేపీ చివరి వరకు తేల్చకుండా అసలు ఆఖరికి అభ్యర్థుల్ని కూడా ప్రకటించుకోనివ్వకుండా ఎన్నికల తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డితో పరోక్షంగా స్నేహంగా ఉంటున్న పార్టీకి మరి చంద్రబాబు నాయుడు ఇన్ని సీట్లు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడుతున్నాడు అంటే జనసేన చేయండి, జనసేనలో లేనిది బీజేపీలో ఏదో ఉంది కదా, అదే ప్రొటెక్షన్ మనీ. సో జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర ఈడీ లేదు, వాళ్ళ దగ్గర సిబిఐ లేదు, పవన్ కళ్యాణ్ దగ్గర ఐటీ లేదు. అందువల్ల ఈ సీట్లు ఇచ్చేది దేనికి? జనసేనకేమో రాజకీయ బలాన్ని బట్టి సీటు, బీజేపీకేమో రాజకీయ బలంతో సంబంధం లేకుండా ప్రొటెక్షన్ మనీ. ఇప్పుడు ఒకసారి నీ పార్ట్నర్ కూడా ఇవ్వకపోవచ్చు, కానీ ఆ వీధిలో దాదా ఉంటాడు, అది ఇవ్వచ్చు. పార్ట్నర్ తర్వాత చూసుకోవచ్చు, ఎప్పుడన్నా ఎట్లన్నా సంజాయించుకోవచ్చు. మొదల దాదా వచ్చి అద్దాలు వల్ల కొడతా అంటున్నాడు. సో ఆ దాదా వచ్చి అద్దాలు వల్ల కొడతా అన్నప్పుడు దాదాకు ఎంతోమంది ఇచ్చి పంపించచ్చు. ఇప్పుడు అదే జరగబోతోంది. అయితే దాదాకు పార్ట్నర్ కనెక్ట్ ఇస్తారు, అది పాయింట్ ఇక్కడ. సో అంత కీలక సమయంలో కలిసి వచ్చిన పార్టీ కన్నా ప్రొటెక్షన్ మనీ ఎక్కువ పే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది క్వశ్చన్.